మా బ్రో ఉన్నదిడా వేరే వాళ్ళ చేతిలో మన మిడిల్ బియర్స్ ఎలా మీరు అంట బట్ యూజ్ అండ్ త్రోగా ఉండే మా క్లాస్లో ఉండే వాళ్ళు మూవ్ అయింటారు. హై గైస్, ఇప్పుడు యూట్యూబ్లో ఏం టాపిక్ అంటే మన లైఫ్ ಬಗ್ಗೆ మా బ్రో ఉన్నదిడా బ్రోకి చాలా ఎక్స్పీరియన్స్ అయింది లైఫ్ ಬಗ್ಗೆ అంటే మనం ఎట్లు పెరగాల, ఎవరి చేతిలో ఉండాలా, ಬೇರೆ వాళ్ళ చేతిలో మనం ఎట్లు బిహేవ్ చేయాలా అదంతా చెప్తాది వీడు. చెప్పు బ్రో, ಬೇರೆ వాళ్ళ చేతిలో మనం ఎట్లు బిహేవ్ చేయాలా, మనకు కావాల్సిన వాళ్ళు మనకు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా ఎట్లు అవుతుంది. వీడు మన చిన్నోళ్ళు అంటే గ్రో కావాలంటే వీడే మీ లవ్ చేయాలన్నా ఏం చేయకూడదు, దుడ్లు చేయాలంటే ఏం చేయాలా అదంతా చెప్పు బ్రో. మెయిన్ ఇప్పుడు చెప్తూ కదా ఒక పాయింట్, లవ్ అనేది స్టార్ట్ అయ్యింది నీకు 23-24 ఎప్పుడు నీకు ఏజ్ వస్తుందో అప్పుడు లవ్ చేస్తేనే అది రియల్ లవ్. దానికి ముందర నువ్వు 15, 16, 17, 18, 19, 20 ఈ ఏజ్లో ఏముందో అది లవ్ కాదు, టీనేజ్. ఇంకొకటి అది లవ్ కాదు, ఓన్లీ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, ఇంతేనే. దెర్ ఈస్ నో ఎనీ లవ్. నువ్వు ఎవరైనా వచ్చి మాది ప్యూర్ లవ్ నేను అట్లుంటానంటే కమ్ విత్ మీ, ఐ ప్రూవ్ ఇట్, అది లవ్ కాదు. ఇంకొకటి 18 ఏళ్ళు లవ్, జస్ట్ 18 ఏళ్ళు లవ్ ఒకే ఒక చిన్న విచారానికి బ్రేకప్ అయ్యేది కూడా నాకు నా ముందర బ్రేకప్ అయ్యేది ఉదాహరణ ఎన్నో ఉన్నాయి. సో ఏం చెప్తా ఉన్నాను అంటే మీకు లవ్ చేయాలనుకుంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్, డోంట్ గో విత్ ఎనీ లైక్ టీనేజ్లో లవ్ అనుకొని ఆడబిడ్డలు అనుకొని పోయి నీ లైఫ్ పాడు చేసుకొని నువ్వు డిప్రెషన్ పోయి నువ్వు ఏడ్చి మీ పేరెంట్స్ బాధ పెట్టేది, దట్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ షుడ్ షేర్ విత్ యూ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ వాజ్ లైక్ మండ్య, అంటే వాడు మండ్యాని ఇంకా వాడు అంతే ఒక బిడ్ని, సుమా అనే బిడ్ని లవ్ చేస్తూ ఉండే. షీ వాజ్ మల్టీ టాలెంటెడ్. ఎట్లా అంటే విన్ని లవ్ చేసుకొని ఇంకొకరిని లవ్ చేస్తూ ఉండే. వీఆర్ ఫ్రమ్ లైక్ నేను ఓదింది పి అంతా ఓదింది సెయింట్ జోసెఫ్స్లో. ఆ బిడ్డ ఎట్లా అంటే షీఈస్ ఫ్రమ్ షిర్సి ఐ థింక్. ఆ బిడ్డ విన్ని లవ్ చేస్తూ ఉండే, కానీ విని తెలియే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే తెలిసిండే ఎట్లుండే అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ మార్చ్ రేపే వన్ పెండ్లి, 3rd మార్చ్ పెండ్లి రేపే, నేను పోయాక అవుతలే. కానీ ఆ బిడ్డ ఎట్లా మైండ్ చేసిండంటే వాడు డిప్రెషన్కి పోయి వాడు ఏమేమి వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాల్సి ఉన్నో అదంతా వాడు స్పాయిల్ చేసుకొని బికాస్ ఆఫ్ పుసి. బికాస్ ఆఫ్ పుసి ఐఎమ్ సెయింగ్ ట్రూలీ. అది సిగ్గుపడాలనో లేకుంటే ఐ డోంట్ నో, బట్ పుసిని ఇంకా వన్ లైఫ్ వాడు పాడే చేసుకొని ఇప్పుడు ఓకే బాగుండాడు. ఆ సుమా అనే బిడ్డ ఇప్పుడును ముగ్గురు జట్ల లైఫ్లో ఆటాడింది. అట్ ఏ టైం ముగ్గురిని లవ్ చేసుకొని ముగ్గురు చిన్న లైఫ్లో ఆటాడింది. సో ఇట్లంతా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కావాలా అని చెప్పింటారు కదా, సీరియస్లీ నేను చెప్తాను, నాకుండే ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి ఉంటుంది. నాకిన్న సీనియర్స్ డాక్టర్స్ చాలా జనాలు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ నేను చేసిండే క్లయింట్స్కి నాకుండే ఎక్స్పీరియన్స్ నేను చేసేస్తాను. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ రిలేషన్షిప్ వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్. అంటే కాలేజ్ లైఫ్లో ఉన్నాడు కానీ ఆ ఒక ఏజ్లో లవ్ అనేది చేసేకపోదండ. ఇన్వాల్వ్ అయ్యిండారంటే కీప్ ఇట్ యువర్ ఫిజిక్స్, అంటే ఫిజికల్ మూవ్ అవుతాము అనే థాట్స్ ఏమైనా ఉంటే నుంచి దూరం ఉండండి. మీరు ఒక్కిత ఫిజికల్ మూవ్ అయ్యిండారు అంటే రియలే చెప్తాను, మీరు దిట్ ఈస్ ద ఫ్యాక్ట్. సీరియస్గా చెప్తాను, పోతారు. యాడికి పోతారు అంటే మేబీ మీరు మీ లైఫ్ని సాక్రిఫైస్ అనేది చేయొచ్చు. అంటే మీరు పేరెంట్స్ కోసం సాక్రిఫైస్ చేసలే యాదో ఒక పుసి యాదో బిడ్డ కోసం మీ లైఫ్ని మీరు పాడు చేసుకుంటారు. నేను ఉండేది ఉన్నట్లే చెప్తా ఉన్నాను. దానిపైన మీ లైఫ్ మీరు ఎట్లు తీసుకోనాలా, ఎట్లు ఉండాలా అనేది మీపై డిపెండ్ అయి ఉంటుంది. పేరెంట్స్ మీరు కష్టపడుతూ ఉండరు, వాళ్ళ కోసం మీరు ఓదండ. దాని నుంచి యాదో బిడ్డ కోసము దెర్ ఈస్ నో ఎనీ ఇంపార్టెన్స్. పేరెంట్స్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎలాంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు మీకోసము, మీరు చూసే ఇక్కడ జల్సా చేస్తూ ఉంటారు. ఎలాంటి నేను వదిలేతాడు మా బ్యాచ్లో కూడా అది అయింది. మా బ్యాచ్లో పూరు ఉండ్రి, రిచ్ ఉండ్రి, కార్లను వచ్చేవాళ్ళు ఉండరు, మేము అట్లే పోతూ ఉంటుంది. సో డిఫరెన్స్ ఎట్లుంటుందంటే అక్కడ పూర్ ఉండేవాళ్ళకి లైక్ హై ఉండేవాళ్ళు పడుతూ ఉండ్రి, హై ఉండేవాళ్ళకి పూర్ ఉండేవాళ్ళు పడుతూ ఉండ్రి, మిడిల్ క్లాస్ ఓకే అట్లుండే. బట్ యూజ్ అండ్ త్రోగా ఉండే మా క్లాస్లో ఉండే చెప్పాలంటే పేర్లు చెప్పకూడదు అనే ఒక రీజన్కి చెప్తాలే, వర్స్ట్గా ఉండే. దే ఆర్ వెంట్ టు రూమ్స్, దే ఆర్ వెంట్ టు పార్క్స్, దే ఆర్ వెంట్ టు ఫిలిమ్స్. ఆల్మోస్ట్ అంతా ముగిపోయిండే. బట్ స్టిల్ ఏమంటే వాళ్ళు మూవ్ అయింటారు, బట్ స్టిల్ పెండ్లు కాలే. ఇప్పుడు పెండ్లు కాకుండా నా బ్యాచ్లు ఎందరో ఉండరు.
ఇప్పుడు పెండ్లే వాళ్ళు ఎట్లున్నారు అంటే నన్ను అడుగుతా నువ్వు మీరు పెండ్లు కాలేదు ఇట్లా మూవ్ అయింటారు కదా అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ మూవ్ కావాలంటారు. అంటే ఒకరికి లైఫ్ అంటే దే ఆర్ ప్లేయింగ్ విత్ లైక్ చైల్డ్ గేమ్స్ అంటారు కదా, అప్ప అమ్మ ఆట అని ఆడతారు కదా, అట్లా అయిపోయింది ఆట అనేది. సో ఇప్పుడు ఒకరి పట్ల పొనుకొని ఇంకొకరి పట్ల పొనుకుంటారు అంటే ఆడబిడ్డలకి అంత ధైర్యం ఉంటే బాయ్స్ ఇంకేం చేస్తారు తెలియలే. కానీ బాయ్స్ మైండ్స్ అట్లా ఉండలే. ఒకరి చేతిలో మనం ఏమన్నా ఫిజికల్ మూవ్ అయ్యి లేచి ఉన్నామంటే దే ఆర్ ఫిక్స్ ఇన్ దర్ మైండ్, అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు షీఈ్ మై వైఫ్ అని. బట్ గర్ల్స్ అట్లా ఉండలే. బట్ గర్ల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మేబీ వాళ్ళ కోపం రావచ్చు, ఎలాంటే రియల్గా చెప్తే ఏమో ఉంటుంది కదా, కన్నడలో ఒక వర్డ్ ఉంది, ఇద్దంగా ఎడదే ఇబ్బంది అదే వదిలితారంటే, అట్లంటే ఉండేది చెప్తే పారొచ్చి ఎగురుతుంటారంట, అట్లా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఇన్ అబౌట్ యువర్ లైఫ్. అండ్ లైఫ్ అనేది ఒక చిన్న లైక్ నీళ్ళ పైన ఉండే గుళ్ళు లాంటిది, దాన్ని మీరు కాపాడుకోకుండా అండ్ మీ గోల్స్ వెనుకపోండా, హోల్స్ వెనుకపోదండి అని చెప్పి నేను ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు బ్రో ఏమేమి మాట్లాడిండదో ఇన్ చెప్పు, అదంతా రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీ ఇన్నిసి మీకు ఏమనిపించిందో అది కమెంట్స్ చేయండి. ఇంకా ఇట్లా వీడియోలో నేను ఇస్తా ఉంటాను. బ్రో చాలా ఎక్స్పీరియన్స్ అయింది ఈ ప్రపంచంలో ఎవరెవరు ఎట్లా ఉన్నారో వాళ్ళంతా మేము చెప్తాం. ఇట్లా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే ముందు వీడియోలు చెప్తా ఉంటాను. ఇంకొకటి లాస్ట్ వీడియోలో మీరు చూసిండొచ్చును, యూట్యూబ్ని ఇంకా బ్రో ఏమేమి తీసుకోండదో అది ఇంకా చూపిలే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంటిన్యూ చేయండి. బై.